హాయ్ హలో నమస్తే ఆహా ఏ రుచులకు స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మిరియాల చారు. ఈ మిరియాల చారు చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. నోరు రుచి లేనప్పుడు కానీ, జ్వరం వచ్చినప్పుడు కానీ, ఏ కర్రీస్తో తినాలనిపించినప్పుడు, కడుపు నిండా ఆ పూట తృప్తిగా భోజనం చేయాలనుకున్నప్పుడు ఈ చారు చేసుకోండి. జస్ట్ 5 minutesలో రెడీ అయిపోతుంది. సో ఎలా చేసుకోవాలో చూద్దామా మరి. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి 4 టమాటోస్ ఇట్లా 2 ముక్కలు చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక 20 grams చింతపండు, 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 teaspoon పసుపు. ఇప్పుడు రోట్లోకి 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ దంచుకున్న మిశ్రమం నుంచి సగం కుక్కర్లో వేసుకోవాలి, మిగతా సగం మనం పోపులో వేసుకోవాలి. సో అది పక్కకు పెట్టుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ 1/2 లీటర్ రసం చేసుకుంటున్నాము. నేను చెప్పబోయే మెజర్మెంట్స్ అన్నీ 1/2 లీటర్ రసానికి. ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత ఇవన్నీ ఉడికిపోయినాయి. సో ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, చిటికెడు హింగువ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 5-6 ఎండుమిర్చీలు, కొంచెం కరివేపాకు, మనం ముందుగా దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, వేసుకొని బాగా వేయించుకొని మరి కాస్త ఉప్పు వేసుకోవాలి. మనం ముందుగా కుక్కర్లో కూడా కొంచెం సాల్ట్ వేసాము కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి కుక్కర్లోని రసం అంతా వేసేసుకోవాలి. మీరు కావాలంటే స్ట్రెయిన్ చేసుకోవచ్చు. నేనైతే స్ట్రెయిన్ చేయలేదు. ఇక్కడ దాంట్లోని ఫ్లేవర్స్ అన్నీ రసంలో అలాగే ఉంటాయి. ఇప్పుడు నేను ముందే టమాటోస్ని 2 పీసెస్ కట్ చేసుకోమన్నాను. ఇప్పుడు మీకు టమాటోస్ కొంచెం రసం అంతా ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి మీరు ఒక్కొక్క టమాటాని ఈజీగా తీసేసుకోవచ్చు దీంట్లో నుంచి. ఇప్పుడు రసం అంతా క్లియర్గా ఉంటుంది. ఇలా టమాటాస్ అన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు రసం అంతా బాగా మసిలిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. అంతే, మన మిరియాల చారు రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి. అన్నట్టు మన ఆహా ఏమి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియోస్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.